అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మీలో ఎవరైనా ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో ఉపవాసాన్ని విడిచిపెట్టేటప్పుడు మీరు ఖర్జూర పండుతోటి ఉపవాసం విరమిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఖర్జూరపు పండులో చాలా శుభం ఉంది. ఖర్జూర పండు కనుక దొరక్కపోతే నీళ్లతోటి ఉపవాసాన్ని విరమించుకోండి. నీరు పరిశుభ్రమైనది అని నీళ్లు పరిశుభ్రం చేసే ఒక వస్తువు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని గమనించాలి. అవేంటి అంటే, మనం ఈరోజు ప్రస్తుత కాలంలో ఉపవాసం అనే పేరుతోటి ఏమేం చేస్తున్నాం. రెండవది, ఉపవాసం ఉండేటప్పుడు, ఉపవాసం విరమించేటప్పుడు మన ఉద్దేశం ఎలా ఉంటుంది. ఉపవాసం తగలకూడదు అని మనం ఏమేం తింటున్నాం. ఉపవాసం తగలాలా వద్దా. రెండవది, తగలకూడదు అని ఏ ఫుడ్ని ఎలా తయారు చేసుకుని ఎలా తినేస్తున్నాం. అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి. ఉపవాసం తగిలి ఆ ఉపవాసం యొక్క ఆరాధన అనేది ఎలా చేయాలి. ఉపవాసం అనే బాధ కలుగుతూ ఆ యొక్క బాధలో ఆరాధన ఎలా అల్లాహ్కి అర్పించాలి. ఇదొకటి. మరి ఇది వద్దా. మరి నిండా ఉండేసి ఉపవాసమే తెలియకుండా కూలర్లు ఏసీలు పెట్టేసుకొని కడుపు నిండా ఆ సాయంత్రం దాకా ఆకలి కాకుండా ఇష్టం వచ్చినంత తినేసి ఏ ఉద్దేశంతో మనం అసలు ఉపవాసం అనేది ప్రారంభిస్తున్నాం. సరే, ఇక అది వదిలేసేయండి. రెండవది, ఉపవాసం విడిచిపెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో ఉపవాసాన్ని విడిచిపెడుతున్నాం. సమోసాలు, బిర్యానీలు, హరీసులు, హలీంలు, ఇంకేమేమో ఫ్రెండ్లు వంటకాలు ఇంకేమేమో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇఫ్తారీ అంటే ఏమిటి, ఇఫ్తారీ విందు పేరుతోటి ఏమేం ప్రోగ్రాములు జరుగుతున్నాయి, ఇఫ్తారీ పేరుతో అసలు ఏమేం చేస్తున్నాం. అసలు ఇఫ్తారీ అనేది ఒక ఆరాధనా పద్ధతి. ఎవరైతే రోజంతా ఉపవాసం ఉంటున్నాడో ఆ ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఖర్జూర పండుతోటి నీళ్లతోటి ఉపవాసం విప్పితే ఎటువంటి లాభం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపవాసం ఉన్నటువంటి గ్యాప్, ఖర్జూర పండు నీళ్ళకు ఉన్నటువంటి గ్యాప్, దాంతో ఖర్జూర పండు నీళ్లు తీసుకొని మగ్రిబ్ నమాజ్ చదివి దాని తర్వాత విందు ఏదైతే ఉంటో ఆ విందులో అల్హమ్దులిల్లాహ్ హలాల్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పద్ధతులు, తిండి బండారాలు అన్నీ తినుకోవచ్చు అల్హమ్దులిల్లాహ్. కానీ ఉపవాసం ఇప్పేటప్పుడే మనం ఏమేమి తింటున్నాం. ఇక్కడ హదీసులో మనకి ఉపవాసం ఇప్పేటప్పుడు ఖజూర్ నీళ్ళు దొరుకుతుంది. ఈ ఖజూరు నీళ్ళతోటి మరి ఉపవాసం ఇప్పి దువా చేసుకొని మగ్రిబ్ నమాజ్ చదువుకొని దాని తర్వాత ఏదైతే విందు అనేది ఏర్పాటు చేసుకుంటామో లేదా ఇంకేమైనా తినాలనుకుంటామో తర్వాత విషయం ఇక ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఓన్లీ ఉపవాసంలో ఇఫ్తారీ విషయం, మగ్రిబ్ నమాజ్కు ముందు జరిగే విషయం గురించి. మనం ప్రపంచంలో సమాజంలో ఉన్న పబ్లిక్ ఏం చేస్తున్నారు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఖురాన్ మరియు హదీసులు మనకి ఆదర్శం. అక్కడ ప్రపంచంలో ఉన్న మనుషులు వారి సంపాదనకు తగ్గట్టుగా ఏం అరేంజ్మెంట్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్ కాదు. మనకి ఖురాన్ మరియు హదీసులుగా ఆధారంగా వాటిల్లో చెప్పబడ్డ పుణ్యాలు మనకి దొరకాలి, ఆ ఉద్దేశం. సరే, ఏది ఏమైతేనేమి ఇకనైనా సరే మనం రంజాన్లో కనుక లేదా ఇతర రోజుల్లో ఎప్పుడైనా మనం ఉపవాసం ఉంటే కనుక అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అల్లాహ్ని ఆరాధించడం కోసం మనం ఎటువంటి మోసపూరితంగా లేకుండా ఆకలి వేయకూడదు అనే ఉద్దేశంతో కాకుండా ఏదైతే తిండి గురించి పేగులను ఎలా పెట్టుకోమని చెప్పారు. శరీరంలో పొట్ట లోపల 7 పేగులు ఉంటాయి. దాంట్లో ఒక భాగం నీరు, గాలి, ఆహారము, ఖాళీ ప్రదేశము అని ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన కడుపుని ఎలా పెట్టుకోవాలని నియమ నిబంధనలు పెట్టారో అలానే మనకి
కొద్ది మొత్తంలో అల్హమ్దులిల్లా ఆహారాన్ని తీసుకొని మిగతాది చెప్పినట్టుగా మరి అల్లా ప్రవక్త ద్వారా మనకి నేర్పించిన పద్ధతి ప్రకారం జీవిస్తే అల్హమ్దులిల్లా దాని తర్వాత ఏదైనా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసంలో మనకి ఏమనిపించినా కూడా దానిని స్వీకరిస్తూ ఆకలి అనిపించినా బాధ అనిపించినా అది కేవలం అల్లాకి మరియు ఆ యొక్క భక్తుడికి మాత్రమే ఆ యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి బాధ, కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు, అదే నీళ్ళు అయ్యే దప్పిక, లోపల జరిగే అనేక రకాల ఈ యొక్క సిస్టంలో ఉన్న మార్పులు ఇవన్నీ కూడా కేవలం ఆ యొక్క భక్తుడు మరియు అల్లాకి మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. అదే వేరే ఆరాధనలకి ఉపవాసానికి ఉన్నటువంటి తేడా అదే అన్నమాట. వేరే ఆరాధనలన్నీ బయటకి కనిపిస్తాయి, ఉపవాసంలో ఉన్నటువంటి ఏదైతే లోపల బాధాతత్పరతమైనటువంటి ఏదైతే ఈ యొక్క ఆరాధన ఉందో, ఈ యొక్క ఉపవాసం అనే ఆరాధన కేవలం భక్తుడికి అల్లాకి మాత్రమే తెలుస్తుంది, ఇది ఎవరికి కనిపించేది కాదు. మరి ఇటువంటి ఆరాధన మరి ఆ యొక్క దేవుడికి అర్పించేటప్పుడు మనం కూడా అల్హమ్దులిల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చూపించిన పద్ధతుల ప్రకారం జీవించమని అల్లా మనకి ఒక ప్రవక్తని ఇచ్చాడు. ఆ ప్రవక్త చెప్పిన పద్ధతుల ప్రకారం మనం ఉపవాసం పొద్దుగాల సహరీ ఎలా భుజించాలి, దాని తర్వాత ఉపవాసం అనేది ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా ఉంటే భంగం అవుతుంది, ఎలా ఉంటే పూర్తి అవుతుంది, ఎలా ఉంటే ఉపవాసం చెడిపోతుంది, ఎలా ఉంటే ఉపవాసం పూర్తవుతుంది అనే నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని వాటి ప్రకారం కూడా పాటిస్తూ, మరియు ఇంకొక విషయం, ఇకపోతే ఈ యొక్క ఇఫ్తారీ సమయంలో కూడా మరి ఎందుకు ఖజూరు మరియు నీళ్ళ గురించే చెప్పారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు? ఒక విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం తెలియజేశాడు అంటే దాంట్లో అనేక రకాల మేళ్ళు ఉంటాయి, లాభం ఉంటుంది అని ఒక ఖురాన్ మరియు హదీసులు చదివిన లేదా తెలిసిన ఒక ముస్లింగా ఎవరైనా సరే దీన్ని విశ్వసిస్తారు, నమ్ముతారు. అటువంటి లాభం మాకు కావాలని ఎవరైనా సరే కోరుకుంటారు. మరి అటువంటి లాభాలు మనకి కావాలి అంటే మరి ఉపవాసం కూడా ఖజూర్ మరియు నీళ్ళతో ఇప్పటం చాలా మంచిది అని, ఇది కేవలం నా యొక్క అభిప్రాయం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఇంకా మీరు ఎటువంటి పద్ధతి పాటిస్తారు అనుకుంటున్నారో అది మీ ఇష్టం. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఎప్పుడైతే ఈ యొక్క విషయం చెప్పారో, ఏది ఈ యొక్క ఖజూరు మరియు నీళ్ళ గురించి చెప్పారో దీని తర్వాత దీనితో పాటు ఇంకొక విషయం కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. ఆ విషయం ఏమిటి అంటే ఆయన ఏమన్నారు అంటే మొహమ్మద్ సల్లం గారు ఒక అభాగ్యుడికి మీకు ముక్కు ముఖం తెలియని, మీకు అతడెవరో తెలియని, మీకు అటువంటి ఒక అభాగ్యుడికి, ఒక అనామకుడికి మీరు దాన ధర్మాలు చేస్తారు కదా, ఆ యొక్క దాన ధర్మాలు చేసిన దానికంటే కూడా మరి మీ యొక్క బంధువులకి గనక చేస్తే మీకు డబల్ పుణ్యాలు దొరుకుతాయని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. అంటే అనామకుడికి కూడా దాన ధర్మాలు చేయాలి. బాటసారి హక్కులు ఉన్నాయి కొన్ని, అంటే ఆ బాటసారిలో వెళ్ళేవారు వచ్చేవారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఎవరో విన్నా మనకు తెలియకపోయినా సరే వారికి దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, వారికి చేయాల్సిన సహాయ సహకారాలు, ఆ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి. కానీ ఇక్కడ మీరు దాన ధర్మాలు పుణ్యాల ద్వారా సంపాదించాలి, దాన ధర్మాల ద్వారా పుణ్యాలు సంపాదించాలి. జకాత్, సదకా, ఖైరాత్, దాన ధర్మాలు ద్వారా పుణ్యాలు సంపాదించాలి అంటే గనక ముఖ్యంగా మీ బంధుమిత్రుల్లో ఉన్నటువంటి పేదవారికి ఎక్కువగా సహాయం చేయండి. ముఖ్యంగా మీ బంధువుల్లో ఉన్న పేదవారికి ఇటువంటి దాన ధర్మాలు, జకాతులు, సహాయాలు, సదకా ఖైరాతులు కనుక చేస్తే మీకు డబల్ పుణ్యం దొరుకుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ బంధు ప్రేమ ఇచ్చినట్లు ఉంటుంది, బంధుత్వ హక్కు నెరవేర్చినట్లు ఉంటుంది, రెండవది దాన ధర్మాలు చేసిన హక్కు ఉంటుంది. బంధుత్వ హక్కులు నెరవేర్చినందుకు పుణ్యాలు దొరుకుతాయి, దాన ధర్మాలు చేసినందుకు కూడా పుణ్యాలు దొరుకుతాయి. ఇక్కడ డబల్ పుణ్యాలు దొరుకుతాయి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ని మరి హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతుల వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యాలు పెరుగుతాయి, పాపాలు క్షమించబడతాయి, నరక శిక్షల నుంచి రక్షించబడే భాగ్యం దొరుకుతుంది,
స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళేటటువంటి భాగ్యం దొరుకుతుంది. మన యొక్క ప్రార్థనలు అల్లా వద్ద స్వీకరించబడేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంకా మన పాపాలు క్షమించబడేటటువంటి అవకాశాలు దొరుకుతాయి. మనకి ఇంకా సంపాదనలో సహాయం దొరుకుతుంది. మన యొక్క హలాల్ సంపాదనలో అల్లా యొక్క సహాయం ఇంకా దొరుకుతుంది. మరియు మన హక్కులను నెరవేర్చడం కోసం కూడా దేవుడు మనకి ఇంకా ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తాడు. ఇలాంటి అనేక పుణ్యఫలాలు, అనేక సౌకర్యాలు ఈ యొక్క సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాల వల్ల, ఇలాంటి వాటి వల్ల మనకి సంపదలో వృద్ధి దొరుకుతుంది. మనకి ఆరోగ్యము మరియు సౌకర్యము మరియు అనేక రకాల విలువలు, అనేక రకాల ఎన్నో విషయాలు వీటి వల్ల దొరుకుతాయి. ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినంలోనూ, పరలోకంలో కూడా వీటి వల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మానవుడు జీవించి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. మరియు ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని మరి సదకే జారియా అని అంటారు. అంటే మరణించిన తర్వాత కూడా మనం బ్రతికి ఉండంగా చేసిన కొన్ని కార్యక్రమాల ద్వారా మరణించిన తర్వాత కూడా మనకు పుణ్యాలు లభించేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కూడా ఈ యొక్క దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, వీటిని ఎటువంటి వాటిల్లో ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఈ యొక్క విషయం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు మాకు కూడా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు ఇచ్చే భాగ్యాన్ని, అటువంటి సంపదనని మాకు ప్రసాదించడం వల్ల, అదేవిధంగా మేము ఇప్పటివరకు ఏదైతే ఖర్చు పెట్టామో ఆ యొక్క ఖర్చును స్వీకరించండి వల్ల, మా ద్వారా జరిగిన తప్పును క్షమించండి వల్ల, అల్లా నీవు ఎవరికైతే సంపాదన ఇచ్చావో, ఎవరైతే సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారో, చేశారో, చేయబోతూ ఉన్నారో అటువంటి వారి ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, వారు చేసిన నమాజులు, ఉపవాసాలు మరియు కార్యక్రమాలు, వారు చేసిన అన్ని అమలాన్ని మీరు స్వీకరించండి వల్ల, మా యొక్క అమలాన్ని కూడా స్వీకరించండి వల్ల, మా అందరికీ స్వర్గానికి అర్హులను చేయడం వల్ల, నరకం నుంచి కాపాడడం వల్ల, మా అందరికీ కూడా హలాల్ రోజీ రోటీని ప్రసాదించండి, హరాం నుంచి రక్షించండి వల్ల, అల్లా మమ్మల్ని షిర్క్ బిదాత్ నుంచి కాపాడడం వల్ల, సైతాన్ నుంచి, దజ్జాల నుంచి మరియు చెడు జున్నుల నుంచి, అలా అనేక రకాల అస్త్రాతుల నుంచి మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతిశీకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు.